గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నాన్ లోకల్ వద్దు తిప్పేస్వామి ముద్దు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులందరూ ముక్త కంఠంతో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే మోపురుగుండు తిప్పేస్వామి ఈ మడకశిర ప్రాంతానికి ఎనలేని సేవ చేస్తూ ఉన్నారని, ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే తిప్పేస్వామికి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఉన్నారని తెలిపి ఈ 2014 నుంచి పార్టీ కోసం పనిచేసి పార్టీని బలపరిచి 2019లో దాదాపు 55 సర్పంచుల గెలుపుకు సహకారం అందించారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా మన ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో గెలుపొందారని, అంతేకాకుండా మడకశిర తాలూకు పార్టీ కేడర్ అంతా ఆయనే బలపరిచారని, అందువల్ల ఇలాంటి స్థానిక నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుందని గుర్తు చేసి మండల వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అవసరమైతే రాజీనామా కూడా చేస్తామని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ ఎం తిప్పేస్వామికి టికెట్ కేటాయించాలని, అందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఒక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగన్న, ఎంపీపీ రాధమ్మ, మండల కన్వీనర్ డిఎల్ ఎన్జేరే గౌడ్, సచివాలయం మండల కన్వీనర్ ఇన్ఛార్జ్ శివకుమార్, సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్, సర్పంచ్ మండల అధ్యక్షులు రంగస్వామి, బీసీసీఎల్ పాండు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గుడిబండ ఆయుష, మైనార్టీ మండల అధ్యక్షులు షామునర్, గుడిబండ కో ఆప్షన్ మెంబర్ తౌసిఫ్, సచివాలయం కన్వీనర్లు ఎస్రాయపురం రాయుడు, తాళికెర రఘు, మందలపల్లి రాయుడు, వైస్ ఎంపీపీ రత్నమ్మ శివకుమార్, మండల సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్ర, మందులపల్లి కార్యకర్తలు శివ, నాగరాజు, తాళికెర కరియప్ప మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారి గురించి అతనికి టికెట్ రావడం లేదని చెప్పేసి మీడియాలను, సోషల్ మీడియాలను హల్చల్ చేస్తుంది. వాస్తవంగా అయితే ఇప్పటికీ ఇంకా ఎవరికి ఖరారు కాలేదు మాకున్న సమాచారం మేరకు. కానీ మీడియాలను, సోషల్ మీడియాలను ఈ విషయం వైరల్ అవుతుంది. గత 14 ఎలక్షన్ అప్పటి నుంచి 19 ఎలక్షన్ అప్పుడు 2 సార్లు కూడా మా ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారే మడకశిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగినది మరియు గెలిచారు కూడా. ఈ ఇంత ఆయన దాదాపు 70+ ఏజ్ ఉన్నా కూడా గడప గడప కార్యక్రమాన్ని దిగ్విజయంగా దాదాపు 90% సచివాలయంలో ఇప్పటికే కంప్లీట్ చేసి గ్రామ గ్రామాన సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ కూడా చాలా బలంగా ఉంది. ఎందుకంటే 14కి 19కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మడకశిర తాలూకులో కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, తర్వాత ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మడకశిర నియోజకవర్గంలో గెలుపడానికి చాలా కష్టపడి పనిచేసినారు, సహకరించినారు, అభివృద్ధి పథంలో తీసుకోవడానికి చాలా కృషి చేసినారు. మరొకసారి మా ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారిని కంటిన్యూ చేయాలని చెప్పేసి అధిష్టానాన్ని మరియు పరిశీలకుల్ని మరియు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడిబండ మండలం
మడకశిర తాలూకా సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య విషయం ఏమనగా, ఈ మడకశిర ప్రాంతానికి ప్రస్తుతం నుండి మోపురుగుండు తిప్పేస్వామి గారికి వచ్చేటువంటి 2024 ఎన్నికల్లో వాళ్ళు టికెట్ రాదు అని చెప్పేసి నాన్ లోకల్ వాళ్లకు టికెట్ ఇస్తున్నారని చెప్పేసి గత 4 రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా వాట్సాప్ల ద్వారా వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు మనమందరం కూడా ఈ గుడిబండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని క్యాడర్లు కూడా ఈ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల ఎంపీ రాధమక్క గారికి, అదేవిధంగా ఒక్కలిగా కార్పొరేషన్ డైరెక్టర్ నాగన్న గారికి, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ డిఎల్ ఎంజారగౌడ్ గారికి, అదేవిధంగా మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ కొంకల్ శివకుమార్ గారికి, మరియు మన వైస్ ఎంపీపీ రక్తా శివకుమార్ గారికి, గుడిబండ మండల సర్పంచ్ మండల అధ్యక్షులు తాళకెర సర్పంచ్ రంగసమన్న గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి మన ఆయిషక్క గారికి, మరియు ముస్లిమ్స్ మైనారిటీ మండల అధ్యక్షులు శ్యాముందర్ గారికి, బీసీసీఎల్ పాండు గారికి, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్ ఎస్రాయపురం రాయుడు గారికి, తాళకెర రఘు గారికి, మందలపల్లి శివ గారికి, రాజు గారికి, రాయుడు గారికి, మరియు మన సోషల్ మీడియా మండల్ కన్వీనర్ కూగినపాళ్యం రామచంద్ర గారికి, అదేవిధంగా జమ్మలబండ సర్పంచ్ కుమారుడు చిక్కన్న గారికి, అదేవిధంగా మందలపల్లి కోఆప్షన్ ఎంపీపీ మండల ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ అయినటువంటి మన తౌసీఫ్ గారికి, మరియు ఉన్నటువంటి మోపురుగుండు తిప్పేస్వామి గారి అభిమానులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రాంతంలో దాదాపుగా 2014 నుంచి ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ మడకశిర ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి కార్యకర్తల యొక్క కష్ట సుఖాలను ఆయన తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అండదండగా ఉండి, సామాన్యమైనటువంటి కార్యకర్తలకు కూడా ఆయన అండగా ఉండి, ఈరోజు 2014లో పార్టీ పరిస్థితి చాలా క్షీణంగా ఉంటే తర్వాత మోపురుగుండు తిప్పేస్వామి గారు ఈ పార్టీని తన భుజస్కంధాల మీద మోసి ఈ ప్రాంతం నుండి దాదాపుగా మడకశిర తాలూకాలో ఎవరు కూడా గెలిపించుకోలేని 55 మంది సర్పంచులను ఏకధాటిగా ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకున్నారు. అదో దాని తర్వాత ఎంపీటీసీలు కావచ్చు, తర్వాత ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మొత్తం ఈ మడకశిర తాలూకాల 5 మండలాల్లో ఉన్నటువంటి అన్ని క్యాడర్లు కూడా ఈ రోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకందరికి కూడా కల్పించినారు. దాంతో పాటు ఈ రోజు 2024లో ఒకవేళ ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి వార్తలు కనుక నిజమే అయితే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరు కూడా నాన్ లోకల్ కి ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చింది లేదు, వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసింది కూడా లేదు. వచ్చినా కూడా ఇక్కడ జనాలు నాన్ లోకల్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదరించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి నేను మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కూడా నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2024 ఎన్నికల్లో కనుక మన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా బలంగా ఉన్నది.
ప్రియతమ మన ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నుండి అన్ని కులస్తులను అందరి ఇంటి దగ్గరకు వెళ్ళి మనము అందరికి కూడా మాట్లాడించలేక సాధక బాధకాలు కూడా తెలుసుకొని మన ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ వడకశిర ప్రాంతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంత బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడినని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు 2024లో ఎన్నికల్లో మన ప్రస్తుతం శాసనసభ్యులు తిప్పేస్వామి కనుక టికెట్ కనుక ఇవ్వకపోతే నాన్ లోకల్ కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీ పరిస్థితి గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ కూడా లోకల్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మన పార్టీలో ఏదన్నా అవకతవకలు జరిగి ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగి వేరే నాన్ లోకల్ వాళ్ళకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీ పరిస్థితి చాలా క్షీణంగా ఉంటుంది. దయచేసి మేము ఒకటే చెప్పాలనుకున్నాము మన ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు కేవలం ఇక్కడ ఈ మడకశిర ప్రాంతంలో దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు ఈ కేడర్ అంతా కూడా ఈ మండలంలో పనిచేసిన పార్టీ కోసం ఏ నాయకుడు పనిచేయలేదు. ఏ నాయకుడు కూడా దాదాపుగా ఇప్పుడు చెప్పే నాయకులంతా కూడా 4.5 సంవత్సరాల పాటు ఒక్క పార్టీ కార్యక్రమం చేయలేదు. ఒక్కటి కూడా పార్టీ కోసం వాళ్ళు పాటుపడలేదు. ఈరోజు కేవలం వాళ్ళు వేరే పార్టీని గెలిపించడం కోసము వేరే పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈరోజు ఈ వడకశిర తాలూకాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఓడించడానికి వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారని చెప్పేసి నేను మీకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ పార్టీకి కష్టపడే నాయకులు ఉన్నాము. దయచేసి ఈ మడకశిర ప్రాంతానికి మన ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు అపారమైనటువంటి అనుభవమైనటువంటి నాయకుల్ని ఈరోజు తయారు చేసినాడు. రాజకీయం నేర్పిన గురువు ఈరోజు మనకు ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు. అలాంటి నాయకుడికి ఒకవేళ కనుక 2024 ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళు పార్టీకి పనిచేయని వాళ్ళ మాటలు విని పార్టీకి ఒక రకంగా మన ఎమ్మెల్యే సార్ గారికి ఒకసారి టికెట్ రాకపోతే మనం అందరం కూడా ఖచ్చితంగా పార్టీకి అన్ని కేడర్లకి మేము రాజీనామా చేస్తాం. రాజీనామా చేయడం కాకుండా మేము కూడా మా తిప్పేస్వామి గారికి టికెట్ రాకపోతే మేము కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ఈ 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు పని చేయలేదో మేము కూడా పార్టీ పని చేయకుండా మేము కూడా ఉంటాము. మొత్తానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తుంది. దయచేసి మేము చెప్తున్నాం జగన్ సార్, వీళ్ళ మాటలు వినొద్దండి. నాన్ లోకల్ వాళ్ళకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా మన మడకశిర తాలూకా ప్రజలు ఆదరించరు. మన పార్టీకి గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఇంకొకసారి ఈ ప్రాంతంలో ఈ మడకశిర తాలూకాలో ప్రియతమ శాసనసభ్యులు గారికి ప్రతి గ్రామంలోనూ బంధువులు ఉన్నారు. ఈ రోజు దళిత జాతి అంతా కూడా ఆయన వెనకాల నడుస్తుంది. ఈ రోజు ఏ రోజు కూడా ఇలాంటి నాయకుడు రాలేదని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా దళితులందరూ కూడా అషాది ధ్వనులతో వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు. ఈ రోజు ఆయన్ని ఇలాంటి మంచి నాయకుడు మా దళితులకి ఏ నాయకుడు కూడా మేలు చేయలేదు, అలాంటి మేలు మనకి మన ఎమ్మెల్యే గారు చేశారని చెప్పేసి దళితులందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు ఈ రోజు. అందువల్ల మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మన సీఎం జగన్ గారికి దయచేసి మీరు ఇదొక్కసారి మన శాసనసభ్యుల గారికి టికెట్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని దిగ్విజయంగా మేము అందరం కూడా కలిసి గెలిపించుకొని మీకు బహుమానంగా మేము ఇస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు చంద్రశేఖర్, నేను సింగల్ విండో అధ్యక్షుడు సార్. నాతో పాటు ఇక్కడ అందరూ కేడర్లు అంతా కూడా ఉన్నారు సార్. దయచేసి వాళ్ళ మాటలు కూడా మీరు వినండి. ఖచ్చితంగా మేము అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై జగన్. గౌరవనీయులు పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్రెడ్డి అన్న గారికి మరియు మన మడకశిర నియోజకవర్గ పరిశీలకులు గోకల్ అశోక్ కుమార్ అన్న గారికి అధిష్టానానికి నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా
ఈ 4 సంవత్సరం గడప గడప అయితేమి, అన్ని కార్యక్రమాలు అయితేమి ఫుల్ యాక్టివ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గౌరవ ఎమ్మెల్యే సార్ తిప్పేస్వామి సార్ గారు ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వారం రోజులుగా సోషల్ మీడియాలో 2-3 పేర్లు అలచల్ చేస్తున్నారు. దయచేసి పార్టీ కార్యకర్తలు ఓటు బ్యాంకు మన నియోజకవర్గంలో కరెక్ట్ గా ఉంది. దయచేసి కొంతమంది దాన్ని మైండ్ అప్సెట్ చేయడం జరుగుతూ ఉంది. అధిష్టానం గుర్తించి డాక్టర్ తిప్పేస్వామి సార్ని 2024లో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ అధిష్టానం కూడా ఆలోచించి ఈ 4 ఏళ్ళు పరిపాలనలో ఎవరు బాగా కష్టపడ్డారు, సర్పంచ్ విషయంలో కావచ్చు, ఎంపీడీసీ విషయంలో కావచ్చు, డిప్యూటీసీ విషయంలో కావచ్చు, మున్సిపల్ 40 ఏళ్ళ చరిత్రలో మున్సిపల్ టీడీపీ చేతిలో ఉండేది, అది కూడా బద్దలు కొట్టి ఈరోజు గౌరవ మన శాసనసభ్యులు గెలిపించుకొని అధిష్టానానికి గిఫ్ట్గా ఇచ్చారు. అది కూడా ఆలోచించాలి. అందుకోసం మన డాక్టర్ తిప్పేస్వామి సార్కి టికెట్ మళ్ళీ ఇచ్చి మన పార్టీని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వారం 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న దాని గురించి మనం అంతా మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏం లేదు, మన ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారు ఈ 4.5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరినీ గెలిపించుకొని ఆ పార్టీని ఒక విధంగా స్టాండర్డ్గా పెట్టుకొని బాగా చేసుకుని అంత వయసు అయినా కూడా 70 సంవత్సరాలైనా కూడా గడపడంతా తిరిగి మన పార్టీని బలోపేతం చేసుకొని బాగా ఇక్కడ అంతా బాగా చేసుకొని మన తాలూకా అంతా బాగా నీట్గా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసుకొని బాగా ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళంతా మనం కూడా ఎంతో కృషి చేసి కష్టపడి మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మన సార్కి అవకాశం ఇవ్వాలని మన జగన్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఈసారి కూడా మన తిప్పేస్వామి సార్కి టికెట్ ఇచ్చి ఈసారి కూడా మన తిప్పేస్వామి సార్ని గెలిపించుకొని మీకు గిఫ్ట్గా ఇస్తున్నామని సభకు నమస్కారం. నా పేరు ఎస్ నాగమ్మ, ఉక్కలిగావ్ కార్పొరేషన్ డైరెక్టర్. ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు వచ్చేసి 4 నెలలు మాత్రమే అవుతుంది. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియాలో మనలో కూడా ఉపయోగించలేదు. ఇదంతా మన పార్టీకే దెబ్బ అవుతుంది, గెలవడం కష్టం. దాని గురించి దయించి మన అధిష్టానం నుంచి తిప్పేస్వామి గారిని ఒక అవకాశం ఇచ్చి వారు కష్టపడి పనిచేసినారు కాబట్టి ఒక అవకాశం ఇస్తే గెలవడం గ్యారెంటీ. దానికి సంతోషపడి మేము పార్టీ కోరుతున్నాం. మన గుడిబండ మండల ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క వందనము. నా పేరు జి రంగస్వామి. నేను గుడిబండ మండలం సర్పంచుల యూనియన్ అధ్యక్షుడు. ఇప్పుడు మనం అందరూ ఈరోజు ఏకదాటిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఎందుకనగా గత 10 సంవత్సరాల నుండి మన డాక్టర్ ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారు ప్రతి వాడవాడ గ్రామాలు తిరిగి ఎంతో మన పార్టీని ఎంతో అభివృద్ధి చేశారు. అది కాకుండా ఏ ఒక ఎమ్మెల్యే కూడా సామాజిక వర్గానికి గుర్తించి, బీదవాళ్ళకి గుర్తించి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు ఇచ్చిన ఎమ్మెల్యే ఘనత ఎవరు లేరు. కానీ మన బీద ఎమ్మెల్యే సారు ఈరోజు మమ్మల్ని అందరినీ గుర్తించి సామాజిక వర్గాన్ని ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టండి మమ్మల్ని ఒక పదవికి ఇచ్చి నిలబెట్టారు. కనుక అది కాకుండా మన జగన్ సారు ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ సారు గడప గడపలో ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ కష్టాల సుఖాలను అడిగి తెలుసుకొని వాళ్ళ కష్టాలను పరిష్కారాలు చేసుకుంటూ పార్టీని ఎంతో బలోపేతం చేసి ఈరోజు మంచి సారు ఒక పార్టీని ఒక స్టేజ్ తెచ్చినారు. అటువంటి సమయంలో ఇప్పుడు మా పార్టీ ఏమి మనకి ధైర్యంగా ఇంట్లో కూర్చొని కూడా గెలుస్తుంది అనే ఒక ధైర్యం ఉన్నప్పుడు ఇప్పుడు గత 5 రోజుల నుండి మన సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా, పత్రికల ద్వారా
కొంతమంది నాన్ లోకల్ అంటే మన ఏరియా కాకుండా ఇతరులు ఇక్కడ మడకసిర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడతారంట అని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి నిలబడి గెలవాలంటే 5 సంవత్సరాల వాళ్ళు మన తాలూకాలో పార్టీ కష్టపడింటే వాళ్ళు రంగప్ప ఎవరు, తిమ్మన్న ఎవరు, బొమ్మన్న ఎవరు అనేది తెలుస్తుంది. కానీ సడన్ గా ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది. ఇప్పుడు కొత్త మనుషులు వచ్చినారంటే వాళ్ళకి సర్పంచ్లు ఎవరు, ఎంపీటీసీలు ఎవరు, జెడ్పీటీసీలు ఎవరు, మన కార్యకర్తలు ఎవరు, మన వైఎస్ఆర్ పార్టీకి కష్టపడిన వాళ్ళు ఎవరు, మన పార్టీని ఎట్లా స్టాండ్ చేయాలనేది తెలియదు. అటువంటిది అందుకోసము బయట వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికే కానీ టికెట్ ఇవ్వకుండా మన డాక్టర్ ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారికి మళ్ళా టికెట్ ఇవ్వాలని మన మొత్తం గుడిబండ మండలం కేడర్ ఉండే ఉన్న కార్యకర్తలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. అదే విధముగా ఇంకోటి ఏమంటే మన ఎమ్మెల్యే సార్కి ప్రతి గ్రామంలో బంధువులు సంబంధాలు, అది కాకుండా సారు గత 15 ఏళ్ల నుంచి మడకసిర తాలూకాలో నర్సింగ్ హోమ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆపరేషన్ చేసుకుంటూ ఎంతో ఒక రిలేషన్షిప్ పెంచుకున్నారు. దాని నుంచి సార్కి ఎంతో జనాలు చాలా సార్ పైన అభిమానం ఉన్నది. అందుకోసం దయించి మీరు వేరే వాళ్ళు ఎవరి మాటలను విని వాళ్ళ మాటలు విని బయట వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వగలిగితే మన పార్టీ అనేది 100% దెబ్బతింటుందని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదే విధముగా మన గుడిబండ మండలము అటువంటివి 5 మండలాలు కూడా మన ఎమ్మెల్యే సార్ కంచు పోటీగా నిలబడుతున్నాయి. మీకు 100% మా ఎమ్మెల్యే సారు గత ఎలక్షన్ కన్నా ఇంకా 5,000 మెజార్టీతో ఈసారి మన ఎమ్మెల్యే సార్ గెలుస్తారని కోరుకుంటూ ఈ సభ మూలక అందరికీ వందనం. సమావేశానికి నమస్కారం. ముందుగా ఏపీ ప్రజలకు అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మరియు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గారికి, పోకుల అశోక్ కుమార్ సార్ గారికి, మరియు సత్యనారాయణ సార్ గారికి, మరియు వీళ్ళందరికీ సార్ నేను తెలియచేది ఏమంటే, నేను గుడికొండ మండలం, మాది తిమ్మలకొండ గ్రామం, నేను వైఎస్ఎంపీ రత్నమ్మ అశోక్ కుమార్. నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, ఎక్కడో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి పరిచయం లేదు, జనాలతో సంబంధం లేదు, అంగీభావం లేదు. అటువంటి మనిషిని మన మడకసిర నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా తెచ్చి నిలబడితే చాలా కష్టకరంగా ఉంది సార్. అదే ఇప్పుడున్నటువంటి మోపురుగు తిప్పేస్వామి సార్ గారికి టికెట్ ఇవ్వాలని, ఎందుకు అతనికి ఇవ్వాలని మీరు క్వశ్చన్ అడిగితే నేను నిజంగా చెప్తాను. ప్రతి గ్రామంలో పోండి, ప్రతి వీధిలో పోండి, మోపురుగు తిప్పేస్వామి అంటే అందరికీ తెలుసు. గడప గడపలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రతి మనిషికి ఒక ఆరోగ్య సమస్య గురించి లాంటి మంచి పని చేసినటువంటి వ్యక్తి మన మోపురుగు తిప్పేస్వామి సార్ గారు. అందుకే ఇప్పుడు కూడా ఒక్క వీధిలో పోతే ఫలానా మనిషి అని పేరుతో సగం గుర్తుపెట్టి పలకరించి ఆ ఇంటి దగ్గర ఆత్మీయంగా విశ్వాసంతో మాట్లాడేటువంటి మనిషి మన ఎమ్మెల్యే సార్. అందుకోసం మన మడకసిర తాలూకాలో మన వైఎస్ఆర్ జెండా రెప్పలు ఆడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్, సజ్జల రామకృష్ణారెడ్డి సార్ దయచేసి మన మోపురుగు తిప్పేస్వామి సార్కే టికెట్ ఇవ్వండి. అది తెలిసినదాకా దాన్ని 2 మెజార్టీ ఇస్తామని నేను గుడిబండ మండలం ఎంపీటీసీలు అందరికీ నేను ఒక అధ్యక్ష ఇచ్చినారు. మనందరూ ఎంపీటీసీ సభ్యులు, ఎంపీలు, వైస్ ఎంపీలు, ఎమ్మెల్యే సార్ గారికి టికెట్ రాకపోతే మేమంతా రాజీనామా చేసి తెలియజేశాం. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి సార్, వచ్చే సత్యనారాయణ సార్, పోకుల అశోక్ కుమార్ సార్, మీరందరూ మీ పాదాల సాక్షిగా నేను అడుగుతున్నాను, మోపురుగు తిప్పేస్వామి సార్కి టికెట్ ఇవ్వండి. అత్యధిక మెజారిటీతో గెలిపించి పిలుచుకొని మీ అసెంబ్లీకి అడుగు పెడతారు మా ఎమ్మెల్యే సార్ అని ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ
స్టార్ట్. ఇచ్చేసినటువంటి మన ఎంపీపీ రాధమ్మ గారికి, అదేవిధంగా ఒక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగన్న గారికి, అదేవిధంగా గుడిబండ మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ డిఎల్ వెంకటగౌడ గారికి, అదేవిధంగా జేసీఎస్ కన్వీనర్ సొంతల శివకుమారన్న గారికి, అదేవిధంగా అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎక్కడో ఉండే నాన్ లోకల్ గా ఉండే అభ్యర్థిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టాలని ఈ సోషల్ మీడియాలో వస్తుండే అపప్రచారాన్ని ఎవరు నమ్మకుండా మన ఎమ్మెల్యే తిప్పస్వామి సార్ గారికి టికెట్ రావాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తిప్పేస్వామి సార్ గారు 4.5 సంవత్సరం నుంచి ఒక పంచాయతీ పెండింగ్ లేకుండా గడపడప చేసినాడు. ఒక పంచాయతీలో పోతే ఎవరు సర్పంచ్ ఎవరు, లీడర్ ఎవరు, ఇక్కడ ఎంపీటీసీలు ఎవరు అందరూ గుర్తుపెట్టి పలకరిస్తారు. పేదరికంలో పుట్టిడే మా ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు అలాంటి వాళ్ళని విడిచిపెట్టి నాన్ లోకల్కి ఇస్తే ఇక్కడ ప్రతిపక్షం కూడా మామూలుగా ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అయితే ఏమి, టీడీపీ అయితే ఏమి, కాంగ్రెస్ లో హేమాయమి ఉన్నాడు, ఇక్కడ రఘువీరెడ్డి అని ఉన్నాడు. ఇక్కడ అక్కడ రఘువీరెడ్డి పోటీ చేసి మేము గెలవాలంటే మంచి స్ట్రాంగ్ ఉండే అభ్యర్థిని లోకల్ అభ్యర్థినే కావాలి. ఇక్కడ నాన్ లోకల్ అంటే ఎవరు జనాలు కూడా నమ్మరు, ఎవరు మామూలుగా ఓటమికి చాలా 100% కూడా మేము చెప్పుకుంటున్నాం. అందుకు మన ఎమ్మెల్యే తిప్పస్వామి గారికి మేము అంతా సపోర్ట్ చేస్తాము, అత్యధిక మెజారిటీ గెలిపిస్తాము. దయవంచి మన ఎమ్మెల్యే తిప్పస్వామి సార్ గారికి ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో నాన్ లోకల్ వారికి టికెట్ అని కేటాయించడం బాధాకరం. ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు 2014 నుంచి ఇప్పటిదాకా గ్రామాల్లో తిరుగుతూ ప్రతి కార్యకర్తల్ని అందరినీ అందుబాటులో ఉంటూ మడక్సిర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఎల్లవేళలా ఇక్కడే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ఉన్నారు. కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ఎం తిప్పేస్వామి సార్ గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంపీటీసీలకి, ఎంపీపీ మరియు సర్పంచ్లకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు మరియు అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. మేము కోరుకునేది జగనన్నకి ఒక్కటే, మా మైనార్టీ మహిళకి గుర్తించి మా ఎమ్మెల్యే సారు నాకు మార్కెట్ డైరెక్టర్ పదవి ఇచ్చినారు. ఇలాంటి ఎమ్మెల్యేకి మేము ఎక్కడా చూడలేదు, ఎక్కడా వినలేదు. మాకి గుర్తించి మైనార్టీ కూడా కుల మత భేదం లేకుండా అందరికీ కులాలకి ఇచ్చినారు పదవులు మా ఎమ్మెల్యే సారు. మరియు మా మైనార్టీకి చాలా ఆప్యాయతగా మాట్లాడతారు మా ఎమ్మెల్యే సారు. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సార్కే ఇంకొకసారి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని మేము సోషల్ మీడియాలో వింటున్నాము. 5 రోజుల నుంచి చాలా బాధాకరంగా ఉంది. జగనన్నకి మరియు పెద్దలందరికీ ఒకటే మేము విన్నవిస్తున్నాము, మేము కోరుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే సార్కి ఇంకొకసారి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని, టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. గత రోజుల్లో 4-5 రోజుల నుంచి మన మడక్సిర నియోజకవర్గానికి వైసీపీ తరఫున టికెట్ నాన్ లోకల్ వాళ్ళకి కేటాయిస్తారని ఈ న్యూస్ చాలా పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ ఆల్చల్ అవుతా ఉంది.
అందుకు టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని కొంతమంది చెప్తున్నారు, అయిందని కొంతమంది ఇలా ఆన్సర్ చేస్తున్నారు. కాకపోతే వాస్తవం అనేది ఇంకొకరికి తెలియదు. కానీ ఇదంతా వేరే వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి టికెట్ కేటాయించడం వల్ల వారికి చాలా నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందులో ఇక్కడ కనీసం ఇక్కడ వైసీపీలో ఉండే క్యాడర్స్ ఏంటి, ఎవరు వాళ్ళ వ్యక్తుల పేర్లు కూడా తెలియని టికెట్ ఇస్తే చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అందువలన ఇంతకు ముందుండే మన ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారికి మళ్ళీ కూడా టికెట్ అవకాశం కల్పించి మరి మన పార్టీని బలోపేతం చేసి ఇంకా ఎక్కువ మెజారిటీ గెలిచేదానికి అవకాశాలు కల్పించి మన పెద్దలు దీనికి సంబంధిత వర్గాల వారిని దీనికి టికెట్ కేటాయించి మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్ర సార్ గారికి, మరియు అలాగే మన పోకల అశోక్ కుమార్ గారికి, మరియు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి విన్నవించుకోవడం ఏమనగా మళ్ళీ కూడా పాత వాళ్ళకి స్థానికులకి టికెట్ ఇచ్చి అవకాశం కల్పిస్తే మళ్ళీ కూడా వైసీపీ ఖచ్చితంగా మన అడిసిర అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు ఫస్ట్ అభినందనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సోషల్ మీడియాలో 4-5 రోజుల నుంచి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మన మడకశిర నియోజకవర్గం డాక్టర్ ఎం తిప్పేస్వామి సార్ గారు గత 2014 నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూ అందరినీ, అన్ని సామాజిక వర్గాల ప్రజల్ని అందరినీ ఆదరిస్తూ అందరి మేలు చూస్తూ పనిచేస్తున్నారు. ఈ మడకశిర చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజలకు ఇంతలా అందుబాటులో ఉండే చరిత్ర అయితే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా లేదు. ఇక్కడ మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినా కూడా ప్రజలకు అందుబాటులో 24/7 24 గంటలు ప్రజల మేలు చూస్తూ ప్రజల గురించి ఆలోచిస్తూ పార్టీని బలోపేతం చేసిన ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ తిప్పేస్వామి గారు. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని దూరం చేయాలని మరొకసారి మన డాక్టర్ తిప్పేస్వామి గారికి టికెట్ ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. జై జగన్. అందరికీ నమస్కారం. నా పేరు హనుమంతరాయ్, పొంగల్ సచివాలయం కన్వీనర్. ఈరోజు పత్రికేయ సమావేశం ఏమనగా గత 4-5 రోజుల నుండి సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, డాక్టర్ గౌరవనీయులైన ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ మీద అసత్యమైనటువంటి ఆరోపణలను చేస్తూ ఉన్నారు. మన 4-5 మండలాల నుంచి ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఒక 10-20 మంది మాత్రమే వ్యతిరేకంగా చాలా అసత్యమైనటువంటి ఆరోపణలను చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గౌరవనీయులు డాక్టర్ తిప్పేస్వామి గారు ఎంతో కష్టపడినారు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మరియు జెడ్పీటీసీలు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, స్థానిక నాయకులు చెప్తే వాళ్ళకే మద్దతు ఇచ్చినారు. ఇలాంటి గౌరవనీయులైనటువంటి తిప్పేస్వామి సార్ గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జగన్ సార్ ఒక్కటే మాట చెప్పడం, లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి టికెట్ ఇస్తే ఓటర్స్ని వెతుకొని రావాల్సి వస్తుంది. అదే స్థానిక వాళ్ళకి ఇస్తే కన్నా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారికి ఇస్తే కన్నా ఆయన ఉండే చుడికి పేరు పెట్టి ఒకేసారి ఫోన్ చేసి పిల్లలు ఉంది కనుక తప్పనిసరిగా జగన్ సారు ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చి మనం పార్టీని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఈ జగన్ సార్కి మరొకసారి చెప్తూ మన డాక్టర్ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్ర గారి నాయకత్వం గోపాల అశోక్ కుమార్ గారి నాయకత్వం ఎమ్మెల్యే తిప్పేస్వామి గారి నాయకత్వం నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు జై జగన్ జై జగన్ తిప్పేస్వామి గారి నాయకత్వం తిప్పేస్వామి గారి నాయకత్వం